శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునువాడ గ్రామంలో సుమారుగా 42 డ్వాక్రా సంఘాల గ్రూపులు అయితే ఉన్నాయి. ఈ డ్వాక్రా సంబంధించి ఈ సంఘాల గ్రూపులకు సంబంధించి అయితే మాత్రం కొన్ని లక్షల అవకతవకలు జరిగాయి అంటూ ఈరోజు డ్వాక్రా సంబంధించి మహిళలు అయితే మాత్రం ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. బ్యాంకులో కూడా అయితే మాత్రం బ్యాంక్ అధికారులు నిలదీసే పరిస్థితి కనిపించింది. అసలు ఈ ఆందోళన చేస్తుంది ఎవరు అనేది, దీనికి కారకులు ఈ డబ్బులు సంబంధించి ఎవరైతే తినేశారు అనేది అయితే మాత్రం మనతో పాటు ఈ డ్వాక్రా సంబంధించి మహిళలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ డబ్బులన్నీ ఎవరు తీసుకున్నారు అంటారు? మీరు ఏ గ్రూప్ ఈ పేరు చెప్పండి. నా పేరు పప్పుల వరలక్ష్మి అండి. మా గ్రూప్ పేరు లక్ష్మీ నరసమ్మ. సిఎఫ్ అరుణ పేరు నుండి అలా ఆయన శ్రీధర బాబు అనే ఆ అబ్బాయి సిఎఫ్గా ఉన్నాడు. సిఎఫ్గా ఉండి మా మహిళలందరి దగ్గర సొమ్ము అతను కట్టించుకుంటుండి 9 లక్షలు మాకు ఇచ్చి 10 లక్షలు లోన్ తెచ్చి 9 లక్షలు మాకు ఇచ్చి 10 లక్ష రూపాయలు ఏం చేస్తాడో మాకు తెలియదు. ఆ అప్పంది మా మీద వేసేస్తాడు. బ్యాంకుకి వెళ్ళి అడిగితే మీరు 10 లక్షలే కట్టాలనేసి బ్యాంక్ ఇవ్వాలి కూడాను మాతో చెప్తాండ్రు. చెప్తున్న విషయం ఏమించి ఇక్కడికి వచ్చి నిలదీస్తే మీరు అంతే తెచ్చారు అంతే కట్టాలని అంటాడు. మా మొఖాలు మా 12 మంది సబ్జీలు తీసుకెళ్ళి ముఖం చూపించేసి మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి ఎంత సొమ్ము తెస్తాడో, ఎంత సొమ్ము మాకు ఇస్తాడో, ఎంత సొమ్ము పట్టుకెళ్తాడో మాకు తెలియదు. మా ఎవ్వరికి చదువు రాదు.